హాయ్ అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు అందరు బాగుండాలి. ముందుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మీరు అందరు బాగుండాలండి. మీ అందరికీ నేను నా వీడియోలు అందరూ చూస్తున్నారండి. నిజంగా నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ రుణపడి ఉన్నా. నేనైతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మంచి వంటలతో వస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా ఒక మంచి వడియాలతో వచ్చిన. వడియాలు అంటే ఇప్పుడు మనకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలకైతే కంపల్సరీ ఏదైనా ఒక స్నాక్ కావాలంటేనే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. అదే కదండి, అదే ఒక పెద్ద ప్రాబ్లం మనకి. స్నాక్స్ కావాలంటారు, లేకపోతే బయట చిప్స్లు లేస్లు ఇవే అడుగుతారు ఎక్కువ చేసి. మా ఇంట్లో జరిగేది మేము మీకు చెప్తున్నానండి. అందు గురించి అనేసి దాని గురించి ఇప్పుడు నేను చేసే వడియాలు ఏందనంటే ఫింగర్ స్టిక్ వడియాలు చేస్తున్నానండి. మనం ఇంట్లో కొంచెం ఫ్రై చేసేసి ఇన్ని చిప్స్ వేసేస్తే ఇన్ని ఫ్రై అవుతాయి. ప్యాకెట్స్ కూడా పనికిరాదు. దాని ముందు నేను చూపిస్తున్నాను కదా, అట్లా చూసి పిల్లలకు మీరు చేసి పెట్టండి. సూపర్గా ఉంటాయి. మంచి ఇయర్ మొత్తం స్టోర్ కూడా ఉంటాయి. ఒక 2 రోజులు కష్టపడితే ఇయర్ మొత్తం స్టోర్ ఉంటాయండి. మన పిల్లలకి హెల్త్ బాగుంటుంది, దగ్గు రాదు. మన ఇంట్లో నూనెతోనే ఫ్రై చేసి ఇవ్వచ్చు కదా అండి. అందు గురించి నేను అన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లల కేర్ గురించి చెప్తున్నా. దానికి ఏం కావాలన్నా ఎట్లా చేయాలన్నా చూద్దాము రండి. చూడండి, ఆల్రెడీ నేను ఫస్ట్ చేసి ఎండినాకనే కదా మనకు ఇట్లా వస్తాయి. అయితే నేను ఇవి ఎట్లా చేయాలి ఇప్పుడు చూపిస్తా. కాకపోతే ఏంటంటే ఫస్టే నేను చేసి స్టోర్ చేసిన, ఎందుకంటే పిల్లల గురించి స్టోర్ చేసి పెట్టిన. మనోళ్ళకి కూడా అందరు చూపించాలన్న ఒక ఐడియా నాకు కూడా వచ్చింది. మనోళ్ళు కూడా చేస్తారు కదా అనేసి, అందు గురించి అనేసి ఇగో చూడండి, ఇగో ఇట్లా వస్తాయి అన్నీ. ఇట్లా చేసి మంచిగా నేను ఇది ఎండకు పోయి కష్టపడి చెమటలు పడి నేను ఎండకు చేయలేదండి. ఉన్నది చెప్తున్నాను. ఇంట్లోనే మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా మంచిగా చేసినాక నైట్ మొత్తము ఫ్యాన్కి మార్నింగ్ వరకు మనకు మంచి చక్క సగం ఎండిపోతాయి, మొత్తం ఎండిపోతాయి లెక్కలకు. లోపల కొంచెం పచ్చిదనం ఉంటే మనకు బాల్కనీలు ఎండేట్లాగా వస్తుంది రోజు. ఎండ రాకుండా కొంచెం పైన వచ్చినా కానీ మొత్తం ఒక ప్లేట్లు వేసేసేయండి, ఎండకు పెట్టేసేసేయండి. సూపర్గా ఇగో చూడండి, ఇట్లా చూడండి. ఒక 2 days ఎండబెట్టిన అంతే. ఎంత బాగా వచ్చినాయి మీరు చూడండి. ఇగో కదా, ఇట్లా రావాలి మనకు. ఇవి మనము దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో ఎట్లా చేయాలో నేను చూపిస్తాను మీకు రండి. రేషన్ బియ్యంతో నేను పిండి చేయించుకున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యం అయితేనే మనకు వడియాలకైనా పాపడాలకైనా చాలా బాగుంటుంది పిండి. మురుకులకైనా మీకు తెలుసు కదండి, మనం ఇదే పిండి వాడితే బాగుంటుంది. ఈ పిండి అంటే ఇప్పుడు నేను ఒక 1 kg బియ్యంకి 1/2 kg సగ్గు బియ్యం వేసి నేను గిర్నీ పట్టించినానండి పిండి. ఇట్లా ఇట్లా సన్నం ఇట్లా పిండి పట్టించుకోండి మంచిగా. ఇది స్టోర్ చేసుకుంటే మనకి ఈ వడియాలకే కాదండి, వడియాలకు వస్తుంది, మురుకులకు వస్తుంది, పాపడాలకు వస్తుంది, చాలా వాటికి వస్తుంది పిండి. అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మంచిగా. నేనైతే 1 kg స్టోర్ చేసుకున్నాను చేసేసి. దాంట్లో నుండి ఇప్పుడు నేను ఒక గిన్నె కొలతో చూపిస్తున్నాను మీకు. ఇదే గిన్నెతోని నేను పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతోని వాటర్ కొలత కూడా మనం దీంతోనే తీసుకోవాలి. మనకి వాము, జీలకర్ర ఇది. దాని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కొద్దిగంత పాపడికార వేస్తున్నా. మీ ఇష్టం, పాపడికార ఉంటే పాపడికార వేయండి, లేదు అనుకుంటే బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా కూడా అవైలబుల్ లేకుంటే తినే సోడా, వంట సోడా అంటాం కదా, అది వేసేసేయండి. అది ఎంత క్వాంటిటీలో వేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదే గిన్నెతోని మనం ఇప్పుడు పిండి ఏ గిన్నెతో తీసుకున్నామో నీళ్ళు కూడా ఇదే గిన్నె కొలత తీసుకోవాలి మనము. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె పిండి కదా, 3 గిన్నెల నీళ్ళు వేస్తున్నాను నేను. నీళ్ళు మసలు రావాలి మనకు మంచిగా. దాంట్లోనే ఫస్ట్ కొద్దిగంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే వడియాలలో ఊరికేనే ఉప్పు అయిపోతుంది. ఒక సగం చెంచా ఉప్పు వేస్తున్నా నేను, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. దీంట్లోనే కొద్దిగంత ఈ పాపడికార కూడా ఒక సగం చెంచా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు బేకింగ్ సోడా వేయాలనుకుంటే కూడా సేమ్ క్వాంటిటీ ఇగో ఇంత వేసుకోండి. బేకింగ్ సోడా వేయాలనుకుంటే, మళ్ళీ వంట సోడా వేసుకోవాలనుకుంటే దానికంటే ఇంత వంట సోడా వేసుకోండి. చూడండి, ఏది అవైలబుల్ ఉంటే అది మీరు వేసుకోవచ్చు దీంట్లో. మరి పాపడికార ఉన్న వాళ్ళు అయితే ఇంకా మంచిది, సూపర్గా వచ్చేస్తాయి. అది వేసి చేయండి. మీకు ఒకవేళ పాపడికారు ఎక్కడ దొరుకుతుంది అని మీకు కావాలని అనుకుంటే మీషోలో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. పాపడికార అని కొడితే మీకు వచ్చేస్తుంది, అంతటా అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఇంకేంటంటే మన పెద్ద పెద్ద షాపుల, కిరాణా షాపులలో కూడా ఉంటుందండి. ట్రై చేయండి. మార్వాడి షాపులు ఉంటే మార్వాడి షాపులలో కూడా ఇది దొరుకుతుంది పాపడికార. ఒకసారి ట్రై చేయండి మీరు.
మనకి నీళ్ళు కొద్దిగా మసలాలి. మసిలినాక చూపిస్తాను నేను. చూసారా, నీళ్ళు ఇట్లా మనకు మంచిగా మసలాలి. మసిలినాక దీంట్లో ఏం చేసుకోవాలంటే ఇప్పుడు జీలకర్ర, వాము ఇళ్ళని వేసేసుకోవాలి. ఇది మంచిగా మనకు కలుపుకోవాలి. ఇట్లా అయినాక ఇగో పిండిని వేసేసుకుందాము. మనకి ఏమి ఉండలు కడుతుందన్న టెన్షన్ ఏం లేదు. మంచిగా పిండి నీళ్ళు అన్నీ కలుపుకోవాలి. చూడండి, జాగ్రత్తగా కలుపుకోండి, కొంచెము వేడిగా ఉంటుంది కాబట్టి. చూసారా, ఇట్లా వాటరు మనము కరెక్ట్ కొలత వేసుకున్నాం కదా, మనకు మంచిగా వస్తుంది అన్నట్టు. కొలత ప్రకారంగా ఉంటే వడియాలు మంచిగా వస్తాయి ఏవైనా కానీ. చూడండి, ఇప్పుడు మంచిగా మనకి ఈ పిండి ఎక్కడ పిండి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నేను ఓమ ఎందుకు వేసినాను అంటే మన పిల్లలు తింటే దగ్గు కూడా రాదు, మంచిగా డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. మనం ఇంట్లో చేస్తే ఇవన్నీ ఆలోచిస్తాం, బయట ఏం ఆలోచిస్తారండి చెప్పు. అదనమాట. ఇప్పుడు మన పిండి అంతా రెడీ అయిపోయినట్టే మ్యాక్సిమం. దీన్ని ఒక 10 నిమిషాలు సిమ్ములో వేసి ఉడకబెట్టేసేయాలి. ఉడకబెట్టినాక చల్లారినాక మనం చేసుకోవడమే. ఇప్పుడు మనము ఇది చల్లార్చుకోవాలి. కొద్ది తీసుకున్నాను నేను, కొంచెం అంతా తీసుకున్నానండి పిండి. అది చల్లారినాక తీసుకుంటాం మళ్ళీ. ఇగో ఇట్లా ఒక హోల్ ఉన్నది చూసుకోండి. లేదు అని అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ది మూత ఉంటే సరిగ్గా కట్ చేసుకొని హోల్ చేయండి మధ్యలో, అట్లా కూడా మనకు వస్తుంది. నేనైతే ఇది చేయించుకున్నానండి పిల్లల గురించి అనేసి ప్రత్యేకంగా. చూడండి, ఇట్లా ఒక హోల్ ఉంటుంది దీనికి. ఇది మనం చేసుకుందాం. ఇప్పుడు పిండి మంచిగా మనము మురుకుల గిద్దెలో పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకోవడం మన ఇష్టం అండి. కవర్లో కూడా చేసుకోవచ్చు, కవర్లో హోల్ పెట్టి కూడా చేయొచ్చు. ఇట్లా లేనోళ్ళు మీరు కవర్కి పాల కవర్ ఉంటుంది కదా, పాల కవర్లో వేసేసి కోన్ లెక్క చేసేసి కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. ఎట్లనన్నా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఉంది కాబట్టి చేస్తున్నానండి, అంతే. ఇక చూడండి, ఇప్పుడు అంతే, ఇట్లా అంతే. అవే ఇరిగి మనకి మొత్తం ఫ్రేమ్స్ లెక్క అయిపోతాయి. చూడండి, అంతే. మీరు ఇదే షేప్ రావాలని మనకేం లేదండి. ఎట్లాగో మనకు విరిగేటియే కాబట్టి ఇవి ఎండినాక అవే ఇరిగిపోతాయి మనకి టెన్షన్ లేకుండా. చూసిరా, అర్థమైందొచ్చు మీకు. ఇంకా ఇట్లా మంచిగా ఎండాలి. ఎండినాక ఒక 10 అదేమంటారండి, మన నైట్ వేసుకున్నామంటే మార్నింగ్ వరకు ఎండిపోతాయి. అంత ఈజీగా ఎండుతాయండి. ఇంత సన్నం ఉంటే ఎండయ్యా అండి, మీకైతే తెలుసు. చూడండి, మీరు చేయండి. చేసి ఇవి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి, ఇంకా మీరే చెప్తారు. అంత బాగుంటాయి. నూనె కాగిందా లేదా చూద్దాం. ఒకటి వేసి మనము నూనె వేడైపోతే అన్నీ వేసేద్దాం. చూడండి, నూనె అనేది వేడైపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి మన ఫింగర్ చిప్స్. చూసారా, ఇట్లా వస్తాయి చూడండి. మన రెడీమేడ్ గురించి అవసరమే లేదు. బయట పిల్లలు కొంటారు కదా, అప్పుడు మనకు అవసరం లేదు. వాళ్ళకి కూడా సేమ్ అట్లనే ఉంటాయి ఇవి. కొద్దిగా అంతా ఉప్పు కారం, తినే పిల్లలైతే ఉప్పు కారం వేసేసేయండి. లేదు మాకు చప్పగా కావాలి చిన్నపిల్లలైతే అట్లనే ఇచ్చేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా రావాలండి. నేను చెప్పినట్టు చేయండి, మీకు కూడా సేమ్ ఇట్లనే వస్తాయి. అంతే. మనకు ఆయిల్ లాగుతుంది అన్న బాధ కూడా ఏం లేదు, ఎందుకంటే సగ్గుబియ్యం వేసినాం కాబట్టి మనకు లాగదు ఆయిల్ ఎక్కువ. చూడండి, చూడండి, మళ్ళీ తెల్లగా మళ్ళీ పూలాకు వస్తాయి మంచిగా మనకి.
చేసే విధానంతో చేస్తే మనకి మంచి పర్ఫెక్ట్ వస్తాయండి. అది ఒక్కటి చూసుకోండి మీరు, మంచిగా ఇట్లనే చేయండి. చేసి పిల్లలకు పెట్టండి. చూసిరా, చూడండి సూపర్గా వచ్చినాయి కదా మనకి. పిల్లలు అట్రాక్ట్ అయ్యే ఐటమ్ అండి ఇది. అట్లా అయిపోయింది. అంతే అండి. ఇంకా ఇదిగో చూడండి మన ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయినాయి. సూపర్ కదండి, ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. పిల్లలు తీసుకొని ఎట్లా అయ్యో చూడండి, సేమ్ మన బయట ప్యాకెట్స్ ఎట్లా ఉంటాయండి అట్లాగే కొద్దిగా అంత ఉప్పు కారం స్ప్రింకిల్ చేసేసి, తినే పిల్లలకైతే స్పైసీ వేసి ఇవ్వండి. లేదు చప్పగా తింటామనంటే ఈ ఇందులో ఉన్న ఓమ జీలకర్ర ఉప్పే చాలు, మంచిగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. ఇంత మంచి రెసిపీ మీరు మిస్ కావద్దండి. చేసుకుంటే పిల్లలకైతే 1 year మొత్తం స్టోర్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూరా, బయట కూడా వేస్ట్ అండి, అంత టేస్ట్ ఉన్నాయి. సూపర్ సూపర్ అంటే సూపర్. తింటూనే ఉంటాం మనం ఇంకా. అంత బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. సరేనా అండి? మరి బాయ్ అండి, బాయ్.